హాయ్ హలో అండి. ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అది ఎలా చేయాలో చూద్దాం రండి. అదే డ్రై ఫ్రూట్ హల్వా అండి. 1 కప్పు కార్న్‌ఫ్లోర్ తీసుకోవాలండి. 2 కప్పులు వాటర్ తీసుకోవాలండి. ముందుగా 1 కప్పు వాటర్ వేసుకుని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. అలా కలుపుతూనే ఉండాలి. నెక్స్ట్ ఇంకో కప్పు వాటరు తీసుకుని కొద్దిగా వేసుకుంటూ కలపాలండి. ఉండకట్టకుండా జాయిగా కలుపుకోవాలండి. మిగతా వాటర్ కూడా వేసుకొని కలపాలండి. కలిపిన దాన్ని పక్కన పెట్టుకోవాలండి. అలాగా తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలండి. నేను 1 కప్పు కార్న్‌ఫ్లోర్ తీసుకున్నానండి. 2 కప్పులు పంచదార తీసుకున్నాను. తీసుకొని పంచదార వేసుకోవాలండి. 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. దాన్ని ఉండకట్టకుండా సిమ్లో పెట్టుకొని జాయిగా కలుపుకోవాలండి. ఇది బాగా పానకాలు అది ఏమి రావసరం లేదండి. కొంచెం జస్ట్ అలా పంచదార కరిగితే సరిపోద్దండి. అలా కలుపుకోవాలండి. పంచదార కరిగే వరకు కలుపుకోవాలండి. 1 కప్పు కార్న్‌ఫ్లోర్‌కి 2 కప్పులు పంచదార అండి. నేను ముందే పంచదార 2 కప్పులు దాంట్లో వేసుకున్నానండి. 1/2 కప్పు వాటరు వేసుకుని పంచదార కరిగే వరకు అలా కలుపుతూనే ఉండాలండి. గ్యాస్ సిమ్లో పెట్టుకునే కలపాలండి. చూడండి, పంచదార కరిగిపోయింది. ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలండి. ఇలా కరిగిన పంచదారలో ముందే కలిపి పెట్టుకున్న కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలండి. అది మళ్ళీ కలుపుకుంటూ వేసుకోవాలండి. కార్న్‌ఫ్లోరు ఉండలు లేకుండా సిమ్లోనే పెట్టుకుని ఒక 20 నిమిషాల పాటు అలాగా కలుపుకోవాలండి. మంట ఎక్కువలో పెట్టుకోకుండా సిమ్ మీదే పెట్టుకొని అలా కలుపుకోవాలండి. చూడండి, ఎలా దగ్గర పడినప్పుడు ఉండలు కట్టకుండా బాగా కలపాలి. అలా కలుపుతూ ఉండాలండి. ఉండకట్టకుండా అలా కలుపుకుంటూనే ఉండాలండి. కొంచెం ఇలా దగ్గర పడుతుంది అనగా కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలండి. అది ఏ కలర్ అయినా పర్వాలేదండి. ఏ కలర్ మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ ఫుడ్ కలర్ వాడుకోవచ్చండి. చూడండి, అది వేసుకొని బాగా కలపాలి. ఫుడ్ కలర్ మొత్తం కలర్ అంతా కలిసేలా కలుపుకోవాలి. ఉండకట్టకుండా దగ్గర పడకుండా అలా కలుపుకుంటూనే ఉండాలండి. కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. 2 స్పూన్లు నెయ్యి వేసుకొని దగ్గర పడకుండా అలా కలపాలండి. దగ్గర పడే వరకు ఉండకట్టకుండా కలుపుకుంటూనే ఉండాలండి. అందులో కొద్దిగా కుంకుమ పువ్వు కూడా వేసుకోవాలండి. కొద్దిగా వేసుకుని కుంకుమ పువ్వు అది కూడా బాగా కలుపుకోవాలి. చూడండి, అలా కరిగేటప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలండి. దీన్ని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి. కుంకుమ పువ్వు వేసాం కదండి, మొత్తం అంతా కలిపేలా కలిసిపోవాలి. అందులో డ్రై ఫ్రూట్స్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలు వేసుకోవాలండి. మొత్తం వేసుకొని అంతా కలుపుకోవాలి. చూడండి, ఇదంతా కలిసేలా బాగా కలుపుకోవాలండి. ఎంతో సింపుల్గా అయిపోద్దండి. ఇంట్లో ఉన్న పెద్ద అవసరం ఏమన్నా కార్న్‌ఫ్లోర్ ఉంటే సరిపోద్దండి. కార్న్‌ఫ్లోర్ తోటి పంచదార కార్న్‌ఫ్లోర్ ఉంటే ఈజీగా మీకు డ్రై ఫ్రూట్ హల్వా రెడీ అయిపోద్దండి. దీనికోసం పెద్ద ఏమీ బయట నుండి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదండి. చూడండి, అది పాన్ నుండి సపరేట్ అయిపోతుంది. అలా సపరేట్ అయ్యే వరకు కలుపుకోవాలి.
ఓ ప్లేట్ తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి అప్లై చేయాలండి. మొత్తం ప్లేట్ అంతా అలా రాసుకోవాలండి నెయ్యి. తర్వాత ముందుగా రెడీ అయిన హల్వాని వేసుకోవాలి ప్లేట్లో. చూడండి, మొత్తం అంతా అలాగే సపరేట్ చేసి పెట్టుకోవాలండి. అందులో డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా అండి. అదంతా వేసుకొని బాగా సెట్ చేసుకోవాలండి. ఇది 1 గంట పాటు చల్లారాలండి. బాగా చల్లారితేనే మనకి పీసులు విడివిడిగా వస్తాయండి, బాగుంటుంది. చూడండి, చల్లారిన తర్వాత కట్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే సూపర్ డూపర్ హల్వా రెడీ అండి. ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.